వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయడంతో పాటు తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాకినాడలో టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కాకినాడలోని జిల్లా వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించిన టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు అప్పారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. యావత్ దళిత జాతిని మోసం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో అరాచకత్వాన్ని ప్రోత్సహించారని మండిపడ్డారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను అత్యంత కిరాతకంగా అనంతబాబు కుటుంబ సభ్యులు హతమారిస్తే జగన్మోహన్ రెడ్డి వారికి కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యోదంతాన్ని సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడు వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అనంతబాబు అంటేనే దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, దళిత ద్రోహి దళిత ద్రోహి దళిత ద్రోహి దళిత ద్రోహి డౌన్ 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 జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ 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 వైసీపీ డౌన్ డౌన్ వైసీపీ డౌన్ డౌన్ వైసీపీ అర్సేలే అర్సేలే ఈరోజు ఏదైతే కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక ఎస్సీ వీధి సుబ్రహ్మణ్యం అనే డ్రైవరు అనంతబాబు ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతను ఏదో చిన్న చిన్న ఈర్షభావంగా డ్రైవర్ అంత చక్కగా నిజాయితీగా వస్తూ ఉంటే చూసి వారవలేనటువంటి ఒక అహంకారంతో అనంతబాబు డ్రైవర్ మీద పగబెట్టుకుని సుబ్రహ్మణ్యాన్ని ఈది సుబ్రహ్మణ్యాన్ని 2022 మే 19వ తారీఖున వారి ఇంటికాడ ఉన్నటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళి భయంకరమైన ప్రదేశంలో తన కుటుంబ సభ్యులు హత్య చేశారు. 31 గుద్దులు పిడిగుద్దులు 3 కత్తిపోట్లతో చంపేసినటువంటి సాక్ష్యాధారాలు ఫోరెన్సిక్గా ఉన్నాయి అందులో ఆధారాలతో సహా. అటువంటి స్పష్టంగా ప్రభుత్వం కానీ మెడికల్ కానీ డాక్టర్లు కానీ సర్టిఫికెట్లు ఇచ్చారు. 31 గుద్దులతో చంపేశారు, కత్తిపొడలతో చంపేశారని. దానికి ప్రభుత్వం ఆ రోజు అనంతబాబుని కాపాడి దళితులకు ద్రోహం చేశారు. అలాగే దళితుల హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితులకు అందరినీ చంపేశారు, డోర్ డెలివరీ చేశారు. అతి భయంకరమైన భారతదేశంలో మాట ఏదైనా ఉందంటే ఒక దళితుని డ్రైవర్ని అనర్గళంగా వారింటి దగ్గర నుంచి తీసుకెళ్ళి చంపేసి కారులో అపార్ట్మెంట్ కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక కుళాయి చెరువు దగ్గర అపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ కింద పెట్టి వారి తల్లిదండ్రులు బెదిరించి మీ అబ్బాయిని మామూలుగా చనిపోవడం చెప్పమంటే ఆ రోజు దళిత సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఆదుకుని 5 లక్షల రూపాయలు కూడా పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇలాగా అనేక కార్యక్రమాలు కుటుంబాన్ని ఆదుకుని నిలబడేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పనిచేసింది ఆ రోజు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ అయితే ఆ రోజు ఎలా చేశారో ఈరోజు అధికారం లేకపోయినా సరే అలాగే చేస్తున్నారు. వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు భార్య ఎంతో వీధులు పడేడుతుంటే మొన్న ఎమ్మెల్సీ భార్య ఇద్దరు ఉన్నారని చెప్పి రిపోర్టులో తెలియని సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. వారం రోజులు డిఎస్పీ బంగాళాకు రోజు వెళ్ళి ఆవిడ ఏమీ తెలియదు నేను మర్చిపోను, మీ పత్రికల్లో కూడా వచ్చింది, ఏమీ తెలీదు మర్చిపోను. సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళింది ఎమ్మెల్సీ అనంతబాబు తన భార్య కారులు ఎక్కించుకుని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి నాకేమీ తెలీదు మర్చిపోనంటే ప్రజలు నమ్ముతారండి. కనుక అనంతబాబు గారిని వెంటనే అరెస్ట్, తన భార్యని ఇద్దరిని అరెస్ట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా దళితులందరూ కూడా కుల పార్టీలకు అతీతంగా కూడా రోడ్డు ఎక్కి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కేదాకా కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ సిటీ టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అలాగే అంబటి చిన్న మేము మాజీ కార్పొరేటర్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు శ్రీకోటి అప్పలకొండ చిన్న రవి మొత్తం అందరూ ఆధ్వర్యంలో అందరికీ నమస్కారం. దళిత ద్రోహి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుని చంపేసి డోర్డేలకు తీసుకెళ్ళాడు. వారికి అన్నదండ ఎవరండి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
ఈరోజు కూడా కాపాడుతున్నాడు. నిన్న అరెస్ట్ చేయడానికి వెళ్తుంటే కాపాడాడు. స్థానిక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాడు. నిన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే కాపాడుతున్నాడు అతను అనంతబాబుని అరెస్ట్ చేయాలి. దళితులంటే ఆ సమస్య ఏం కాదు. 2020లో వైఎస్ఆర్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే, కరోనా చనిపోతే అతను చూడడానికి వెళ్ళలేదండి జగన్మోహన్ రెడ్డి. తిరుపతి వెళ్ళా, ఎక్కడో తిరుమల గెస్ట్ హౌస్కి రప్పించుకొని మాట్లాడి పంపించేశాడు. దళితుడు అంటే అంత ప్రేమ ఉండదు. దళితుడు ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అదే రెడ్డి సామాజిక వర్గం చల్ల రామకృష్ణ రెడ్డి ఎమ్మెల్సీ చనిపోతే హుటిన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి కర్నూలు వెళ్ళి అతను అక్కడ పరామర్శించి వాళ్ళ కొడుక్కి ఎమ్మెల్సీ ప్రకటించాడు. అంటే దళితుడికో న్యాయం, రెడ్డికో న్యాయమా? నీకు ఎక్కడుంది ప్రేమ జగన్మోహన్ రెడ్డి? లేదు అసలు ప్రేమ లేదు. ఇంకో విషయం చెప్పనండి, ప్రియాంక రెడ్డి హైదరాబాద్లో అత్యాచారం చంపేస్తే తప్పు, చంపేశారు అన్నీ అయిపోయి. ఎక్కడైతే ప్రియాంక రెడ్డి పేరెట్టారో ఇక్కడ దిశ చట్టం తీసుకొచ్చారు రాజమండ్రిలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. ఎక్కడైతే దిశ చట్టం పెట్టి రాజమండ్రి పెట్టారో ఒక దళిత మహిళని 5 రోజులు రేపు చేసి అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ పడిచారు. ఎవరు పట్టించుకున్నాడండి? జగన్మోహన్ నువ్వు ఎక్కడ పట్టించుకున్నావు? 2023లో పట్టించుకోలేదు. నీకు దళితుల మీద ప్రేమ లేదు. నువ్వు వెంటనే అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, ఈ సందర్భం నీకు వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు లొంగిపోవాలి రేపు, లేకపోతే నీకు కఠిన నిర్ణయాలు ఉంటారు రేపు మీ మీద. నువ్వు ఎక్కడైతే దాగున్నా మాకు తెలుసు. రేపు నేను అరెస్ట్ చేస్తారు. రద్దు చేయలేదండి, ఎమ్మెల్సీని రద్దు చేయలేదు. కాపాడుకుంటున్నాడు. దళితుల మీద ప్రేమ ఎలా ఉంటుందండి? ఇటు దళితులు చంపి డోర్ చంపి నాయకుడిని కాపాడుకుంటే దళితుల మీద ప్రేమ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు అరెస్ట్ చేయడానికి నేను వెళ్తే స్థానిక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారు, దాచాడు. వైఎస్ఆర్సీపీ దాస్తున్నాడని. నీకు దళితుల ప్రేమ ఎక్కడ ఉందని లేదు. నా పేరు అంబటి చిన్న, టౌన్ టీడీపీ ఎస్ఎల్ ప్రెసిడెంట్.